100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మన వంట పాత్రలు మనకి ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయని చెప్తూ ఉంటారు. సో ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఎలాంటి వంట పాత్రలో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య మనం విన్నాం కదా, అల్యూమినియం ఒక కుక్కర్లో ఒక 20 ఏళ్ల పాటు ఆ ఫుడ్ని తీసుకోవడం వల్ల ఓ వ్యక్తే చనిపోయారని. అల్యూమినియం అనేది అంత డేంజరా? మరి వంటకి ఎలాంటి పాత్రలు ఉపయోగించాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీంద్ర గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, ఈ మధ్య ఒక వార్త ఏంటంటే 20 ఏళ్ల నుంచి ఒకటే కుక్కర్, అల్యూమినియం కుక్కర్లో వాళ్ళు కుక్ చేసుకొని తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలే పోయాయని. అంటే జనరల్గా కూడా అల్యూమినియం అసలే మంచిది కాదని చెప్తూ ఉంటారు. అసలు కుకింగ్కి ఏదైతే మంచిది? కుకింగ్కి ది బెస్ట్ వచ్చేసరికి గ్రేడింగ్లో మన ఓల్డ్ మెథడ్ అయినటువంటి కుండలు మంచిది, అబ్బా. మట్టి కుండలు. దాని తర్వాత ది బెస్ట్ అంటే సర్జికల్ స్టీల్. ఈ రెండు అత్యుత్తమం. దాని తర్వాత వచ్చేసరికి కాస్త కూస్త బ్రాస్ మంచిది, మిగతావన్నీ వదిలేయడం బెటర్. అయితే ఈ మట్టి కుండల్లో కానీ సర్జికల్ స్టీల్ కానీ వాడేటప్పుడు ఈ మెటీరియల్స్ వెజల్ యొక్క అంటే మట్టి పాత్ర కానీ ఆ పాత్ర యొక్క మెటీరియల్ ఈ ఫుడ్లోకి రాదు. సో మనం వండేటప్పుడు రకరకాల అయినటువంటి రసాయనాలు కలిగిన ఫుడ్ మెటీరియల్స్ని మనం వండుతాము టెంపరేచర్ మీద. సో ఇప్పుడు యాసిడ్స్ ఉంటాయి, అందులో ఆల్కలీస్ ఉంటాయి, కెమికల్స్ అదర్ కెమికల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి ఫుడ్తో. అంటే ఇప్పుడు టమాటాలు అంటే యాసిడ్. సో ఇట్లాగా అలాంటి వాటిని కొంచెం వండుతున్నప్పుడు అది వాటితో రియాక్షన్ అయ్యి ఆ పాత్ర యొక్క మెటీరియల్ని ఫుడ్లోకి లాక్కొస్తాయి. ఈ లాక్కుని రావటం అనే దానివల్ల వచ్చే టాక్సిటీ. ఇప్పుడు కొంతమంది చాలామంది ఐరన్ వాటిలో తింటారు, ఇది ఐరన్ మూకుళ్ళు, ఈ పెనములు వాటిల్లో దానివల్ల ఐరన్ బాగా బాడీలోకి వెళ్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐరన్ వెళ్తే బాగానే ఉంటుంది కొన్ని రోజులు, కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐరన్ బాడీలో ఎక్కిమిలేట్ ఐరన్ టాక్సిటీ వస్తుంది, లివర్ మీద ప్రాబ్లం వస్తుంది. సో ఆల్వేస్ అది ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్వాలేదు, కానీ రెగ్యులర్గా వాడటంలో బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మట్టివి, తర్వాత సర్జికల్ స్టీలు మంచిది. అల్యూమినియం అనేది చాలా వరకు వాడతాము, కానీ ఈ అల్యూమినియం అనేది వాడటంలో ఈ స్టడీస్ చాలా చేశారు. వాడుతున్నప్పుడు వాటి వలన యూజువల్గా మా ప్రాణహాని వచ్చి చనిపోయే ప్రాబ్లం వచ్చేంత అయితే ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. కానీ కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు, స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అయితే, ఎస్పెషల్లీ కిడ్నీ డిసీజెస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, వాళ్ళకి ఈ అల్యూమినియం పాత్రలు పనికిరావు. సో ఎవరికి కిడ్నీ ప్రాబ్లం ఉంది వస్తుందని తెలిసి వాళ్ళకి అయితే కుదరదు. అలానే అల్యూమినియం అనేది వండినప్పుడు లీచింగ్ అంటారు. ఈ లీచింగ్ అంటే ఈ మెటీరియల్ అల్యూమినియం అనేది ఫుడ్లోకి రావటం. ఈ ఫుడ్లోకి రావటం వలన మనకి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ వస్తుంది, అంటే ఎనీమియా వచ్చేస్తుంది. అల్యూమినియం పాత్రలో తింటే వాడితే ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది, మెగ్నీషియం డెఫిషియన్సీ వస్తుంది, కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. అలాగే ఈ డెఫిషియన్సీస్ వచ్చిన దానివల్ల అది ప్రాబ్లం అవుతుంది. అలానే ఈ అక్యుములేషన్ అల్యూమినియం ఏదైతే ఉన్నదో బాడీలోకి వెళ్ళింది, అది నరాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేట్ అవ్వటం వలన మతిమరుపు రావటం, డిమెన్షియా, అల్జీమర్స్ డిసీజ్ రావటం ఇలాంటివి జరుగుతుంది. అలానే అల్యూమినియం అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవటం, ఎస్పెషల్లీ ఇండస్ట్రీస్, వాటిల్లో అల్యూమినియం ఇండస్ట్రీస్ ఎక్స్పోజ్ అవటం వలన వాళ్ళకి కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది కొంచెం కనబడుతుంటుంది. సో ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, డిమెన్షియాస్, అలానే బోన్ డెన్సిటీ పడిపోతుంది, కాల్షియం అబ్జార్బ్ అవ్వలేదు. సో ఆస్టియోపోరోసిస్ ఎస్పెషల్లీ ఫీమేల్స్కి, అలానే కొంచెం బ్రెస్ట్ క్యాన్సర్ టెండెన్సీస్ ఇలాంటివి అనేది అల్యూమినియం వలన వచ్చే ప్రాబ్లమ్స్. అదే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉంటే వాళ్ళకి ఈ అల్యూమినియం అనేది బయటకు పోయే ఛాన్స్ లేక వాళ్ళకి అక్యూములేట్ అయిపోయి అల్యూమినియం టాక్సిసిటీ అని వస్తుంది. ఈ అల్యూమినియం టాక్సిటీ సీరియస్ ఇష్యూ టు ఏ క్రానిక్ కిడ్నీ డిసీజ్, డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ. సో వాళ్ళని దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి. అవసరమైతే అల్యూమినియం కీలేషన్ అవి ఇచ్చి అల్యూమినియం బాడీ నుంచి తీయాల్సి ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ అవుతుంది వాళ్ళకి. సో టాక్సిటీ వస్తే వాళ్ళకి బ్రెయిన్ డల్ అయిపోతారు, అదర్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నా బాడీలో అల్యూమినియం టాక్సిటీ ఉందని ఎలా తెలుస్తుంది? లక్షణాలను బట్టి. సో యూజువల్గా అల్యూమినియం అనేది బాడీలోకి మనం తిన్న వాటిల్లో ఫుడ్లో 1 to 2% ఆఫ్ ద ఇంటేక్ బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది. అయితే మన ఇండియన్ అథారిటీసు టోటల్ వీక్లీ ఇంటేక్
ఆఫ్ ద అల్యూమినియం. సో ఎంత వరకు తీసుకున్నారంటే ప్రీవియస్లీ 1 mg పర్ వీక్ దాకా పర్ కేజీ బాడీ వెయిట్ వరకు తీసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు 2 mg పర్ కేజీ బాడీ వెయిట్ పర్ వీక్. సో వరకు తీసుకోవచ్చు అని చెప్పి వీక్ అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్పారు. అంతకన్నా ఎక్కువైతే మనకి టాక్సిక్ అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. యూజువల్గా టాలరబుల్ లెవెల్స్ తక్కువ ఆ లెవెల్లో మనకి బాడీలోకి వెళ్తే మనకి కిడ్నీస్ అండ్ లివర్ అవి బయటికి తోసేస్తాయి, అవి ఎక్స్క్రీట్ అయిపోతాయి. అవి అవ్వని పరిస్థితులు ఇవి. సాధారణంగా ఇదేంటంటే మనం ఫుడ్లో కలిసినప్పుడు మనకు ఫుడ్లో మన న్యూట్రియంట్స్ విటమిన్స్ అవి ఉంటాయి కదా, ఈ విటమిన్స్ ఇది కాంపిటేటివ్గా వాటిని ఆపేసి ఇది అబ్జర్వ్ అవుతుంది. సో దానివల్ల అవి డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి. సో సాధ్యమైనంత వరకు ఈ కారణాలు ఎట్లా అవుతుందంటే టైప్ ఆఫ్ యుటెన్సిల్ అంటే ఏజ్ ఆఫ్ ద యుటెన్సిల్, దాన్ని కొంతమందికి బాగా ఎలా వాష్ చేస్తారు, కొంతమంది బాగా గీకుతూ ఉంటారు. గీకటం వల్ల దాని మీద స్క్రాచ్లు పడి అది ఎక్కువ మెటీరియల్ వాడినప్పుడు లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫుడ్లోకి. సో అలానే మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ని బట్టి కూడా ఉంటుంది. ఈ అల్యూమినియం వెజల్ తయారు చేసినాక ఈ అల్యూమినియం వెజల్ లోపల యానోడైజేషన్ చేసి దానికి లోపల స్మూత్ కోటింగ్ ఇస్తారు. ఆ స్మూత్ కోటింగ్ ఉండటం వలన అట్లీస్ట్ ఆ యానోడైజ్డ్ కోటింగ్ అంటారు దాన్ని. ఈ యానోడైజ్డ్ కోటింగ్ మినిమం ఆఫ్ 50 to 100 మైక్రాన్స్ థిక్నెస్లో ఉండాలి అని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఆ థిక్నెస్ ఉన్న వెజల్స్ అయితే ఈ అల్యూమినియం అనేది ఫుడ్లోకి రావడం అనేది నెగ్లిజిబుల్ అయిపోతుంది. సో అలాంటి కోటెడ్ వెజల్స్ వాడచ్చు. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని డెకేడ్స్ మనం వాటిని తోముతూ ఉంటాం, ఆ కోటింగ్ పోతుంది. సో వన్స్ కోటింగ్ పోతే మళ్ళీ అల్యూమినియం వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి రైస్ కుక్కర్స్లో కూడా అల్యూమినియం ఉంటుంది కదా డాక్టర్ గారు, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ అది కూడా మంచిది కదా? వెజల్ అల్యూమినియం ఉంటే కనుక మనం అందులో వాడితే అల్యూమినియం లోపలికి అందులోకి వస్తుంది. వస్తుంది, ఎలక్ట్రికల్ నుంచి కూడా వస్తుందా? ఎనీ వెజల్ కొంచెం తీసుకుంటుంది, బట్ దట్ ఈస్ సేఫ్. ఎక్కడ మనకి పాయిజనస్గా టాక్సిటీ లెవెల్స్ వచ్చేంత, హెల్త్ హజార్డ్స్ కమ్యూనిటీలో వచ్చేంతగా అల్యూమినియం వెజల్స్ వాడితే ఉంది అని వాళ్ళు ఎక్కడ మనకి డిక్లరేషన్ లేదు, అంటే ఎక్కడ కనుగొనబడలేదు. కానీ ఈ కిడ్నీ డిసీజులు ఉన్నవాళ్ళు, స్పెసిఫిక్గా ఉన్నవాళ్ళు అలానే డెఫిషియన్సీస్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంత అవాయిడ్ చేస్తే మంచిది. రాగి కొంతవరకు మంచిది, కానీ రాగి పాత్రలు అనేవి ఎక్కువగా అది ఇంకా ఎక్కువ కాపర్ని ఫుడ్లోకి ఇస్తుంది, అది నల్లగా అయిపోతుంటాయి. సో కాపర్ టాక్సిటీ వచ్చేస్తుంది. సో అప్ టు 1 లెవెల్ వరకు మనకి కాపర్ ఓకే. ఈ కాపర్ వాడే పర్పస్ ఏంటంటే కాపర్ నుంచి కాపర్ అయాన్స్ మీడియంలోకి వస్తాయి, ఫుడ్ కానీ వాటర్ కానీ. ఈ కాపర్ అయాన్స్ అనేవి యాంటీసెప్టిక్గా పనిచేస్తాయి. యాంటీసెప్టిక్ అంటే ఈ వాటర్లో కానీ వాటిలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ని చంపేస్తాయి. జస్ట్ వాటర్ తాగితే సరిపోతుందా, లేకపోతే కుకింగ్ అయితే చెయ్యంగా ఏదన్నా యూజువల్గా దానివల్ల. సో మరీ ప్రొలాంగ్డ్ కాపర్లో ఉంచడం వలన, రెగ్యులర్గా వాడటం వలన కొంచెం కాపర్ బాడీలోకి ఎక్కువ వస్తుంది, అది లివర్ మీద టాక్సిటీ చూపిస్తుంది. సో కాపర్ టాక్సిటీ రాకుండా ఉంటే లిమిటెడ్. సో ప్రీవియస్ ఏంటంటే వాటర్ వరకే వాడేవాళ్ళు, యుటెన్సిల్స్ వాడడం అనేది వెరీ రేర్గా వాడతారు. సో దానికి వాళ్ళు అట్లా స్పెసిఫిక్గా దానికి సాధారణంగా ఏం చేస్తారంటే వాటర్ స్టెరిలైజేషన్ కోసమే కాపర్ ఎక్కువగా ఇప్పటి వరకు మనకి చెప్పబడుతుంది. ఎట్లా అంటే ఈ స్టీల్ బిందెలో కూడా 2 కాపర్ నాణాలు వేసి, సో ఇన్ఫెక్షన్ రాకుండా, సో కొంత కెమికల్ కంపోజిషన్ ఆల్టరేషన్కి వాడతారు తప్పితే హైయెస్ట్ కాపర్ డైలీ రెగ్యులర్గా వెళ్తే మాత్రం అది కూడా టాక్సిటీ వస్తుంది. సో అందుకని బెస్ట్ ఆప్షన్, ఈవెన్ బ్రాస్ ఆల్సో సేమ్, ఇత్తడి గిన్నెలో. సో ఇవన్నీ బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి మళ్ళీ వచ్చేసరికి ది సేమ్, ఇత్తడి కూడా మంచిది కాదు, సేమ్ కెమికల్ వెళ్తుంది లోపలికి. సో మట్టి కుండలు మరియు సర్జికల్ స్టీల్ బెస్ట్. స్టీల్లో కూడా మళ్ళీ స్టీల్కి ఏదైనా కోటింగ్ చేస్తారా, అట్లా ఏమైనా ఉంటుందా డాక్టర్? సర్జికల్ స్టీల్ అంటే రస్ట్ పట్టండి, కానీ అది చాలా కాస్ట్ ఉంటుంది. సో కొంచెం రస్ట్ పట్టకుండా ఉండే స్టీల్ మనకు దాదాపుగా వచ్చే స్టీల్ అని మంచి స్టీలే ఉంటాయి. సో ఈ సర్జికల్ స్టీల్ ఉన్నటువంటి అంటే SS 305, 316 గ్రేడ్ ఉన్నవైతే అవి సర్జికల్ లెవెల్ ఉంటాయి, వాటికి రస్ట్ అనేది రాదు. సో దాని నుంచి కెమికల్ అనేది ఎంత హీట్ చేసినా, సర్జికల్ స్టీల్ ఎందుకంటారు, మనకి ఆపరేషన్స్ చేసేటప్పుడు వాడే ఎక్విప్మెంట్ అని ఎన్నిసార్లు బాయిల్ చేసినా, కాల్చిన వాటిని దాని యొక్క కెమికల్ అవి తొందరగా పాడవు. సో హీట్ని రెసిస్టెంట్ చేసుకుంటాయి, ఎరోడ్ అవ్వవు, దాని నుంచి ఆ కెమికల్ అనేది, ఆ మెటల్ అనేది ఫుడ్లోకి రాదు. సో అవి బెస్ట్ ఆప్షన్ కరెంట్లీ. ఓకే, ఇప్పుడు కుకింగ్కి అల్యూమినియం అయితే వాడకూడదు,
ఇయర్స్ పాటు ఏళ్ల తరబడి మాత్రం అసలే వాడకూడదు. వాడాలంటే మనం మట్టి పాత్రలు వాడుకోవాలి, లేదంటే స్టీల్ పాత్రలు వాడుకోవాలి. స్పెసిఫికల్లీ కిడ్నీ డిసీజులు ఉన్నవాళ్ళు అయితే వాడద్దు. స్టేట్మెంట్ వైజ్ అయితే కిడ్నీ డిసీజులు ఉన్నవాళ్ళు అల్యూమినియం వాడకపోవటం మంచిది. నార్మల్ హెల్దీ పీపుల్ అల్యూమినియం వాడినా అది ఫుడ్లోకి అది వెళ్ళే డోసేజ్ అనేది ఎక్కడ చాలా ఎక్కువగా వెళ్తుంది అనేది ఎక్కడ ప్రూఫ్ రావడం అట్లాంటి అవి మనకి చెప్పలేం. కాబట్టి అసోసియేషన్ ఉంది కాబట్టి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, ఈ టాక్సిటీకి ఎక్స్పోజ్ అవ్వకూడదు అని అనుకున్న వాళ్ళు అల్యూమినియంని అవాయిడ్ చేస్తే చాలు. అంటే కుకింగ్ వరకు నీళ్ళు కాసుకోవడం, స్నానాలు చేయటం, అప్పుడు జైల్లో మన ఇండియన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి ప్లేట్స్లో ఇచ్చారు, అల్యూమినియం ప్లేట్స్లో, ఎందుకంటే వాళ్ళ ఆయుష్ తగ్గిపోవాలి అని. అది వాస్తవం కదా? కంపేరిటివ్గా చేస్తే అల్యూమినియం టాక్సిటీ అప్పుడు అనేది నార్మల్తో, బట్ దానివల్ల ఆయుర్దాయం తగ్గుతుంది అని ఎక్కడ అదే ఇప్పుడు లేటెస్ట్గా మన ఇండియాలోనే స్టడీస్ చేశారు. సో దాంట్లో ఇవి ప్రాణహాని కలిగిస్తుంది అనేది ఎక్కడ ప్రూవ్ చేయలేదు. ఈ అల్యూమినియం పాత్రలు తినటం వలన పెద్ద తొందరగా ఏమి రాదు, వండటం వలన వాటి వలన గరిటతో గీకటం వలన వాటి వలన పాత్రలు ఎక్కువ వాడితే వస్తుంది. కానీ సాధారణంగా మన అల్యూమినియం పాత్రలు తినడం అనేది ఇప్పుడు శ్రద్ధ వెళ్ళిపోయింది. ఓన్లీ కుకింగ్కే వాడుతున్నారు కాబట్టి అది ఎంతవరకు అప్పుడే వాడుతున్నారు. ఇప్పుడు ఈ హోటల్స్లో వీటిల్లో కంపల్సరీ ఇప్పుడు అల్యూమినియం వాడతారు. అలానే ఇప్పుడు పండగ గ్యాదరింగ్స్ వచ్చినప్పుడు వాటికి అల్యూమినియం పెద్ద వస్తువు అనగా వాడతారు. సో అలాంటివి స్పెసిఫిక్గా అల్యూమినియం వాడాలన్నప్పుడు చూసుకోవాలి లోపల కోటింగ్ ఉందా లేదా, కోటెడ్ అల్యూమినియమా కాదా. సేఫ్ వస్తే వచ్చేసరికి కోటెడ్ అల్యూమినియం. అయితే ఇంకొక సబ్స్టెన్స్ కూడా ఉంది, ఇండాలియం. ఒకప్పుడు వచ్చేవి ఇండాలియం అని, అల్యూమినియం ఎల్లాయ్ అనమాట. అది అల్యూమినియం, మెగ్నీషియం, కాపర్, మ్యాంగనీస్, సిలికా ఇలాంటివన్నీ కలిపి లైట్ వెయిట్ విత్ స్ట్రాంగ్నెస్ పెంచి ఇంకా దాని నుంచి కెమికల్ రాకుండా తయారు చేసేది ఇండాలియం. ఇండాలియం కూడా వాడచ్చు, బట్ ఇండాలియం వాడినా కూడా దానికి కూడా లోపల కోటింగ్, ఇన్నర్ కోటింగ్ ఉండాల్సిందే. ఇండాలియం అంటే అది కూడా వైట్గా ఉంటుందా? వైటే ఉంటుంది. వైట్ మెటల్ అని ఇప్పుడు వస్తుంది మనకి, కొన్ని పూజ సామాగ్రి అని వస్తుంది, దట్స్ వైట్ మెటల్ అంటారు వీళ్ళు, దట్ ఇస్ ఇండాలియం. జర్మన్ సిల్వర్, జర్మన్ సిల్వర్ ఈజ్ నథింగ్ బట్ ఇండాలియం. అది మంచిదే కానీ అది కూడా కోటెడ్ వాడాలి. సో వెన్ కంపేర్ టు తీసుకుంటే, సో బెస్ట్ ఈజ్ ఎర్తన్ పాట్, దెన్ స్టీల్, దాని తర్వాత ఇంకేమైనా. ఈ మట్టి పాత్రలను కూడా కలుషితం చేస్తున్నారు ఇప్పుడు, రకరకాల కెమికల్స్ అవన్నీ పూసేసి దాన్ని పాడు చేసేస్తున్నారు. ఏదైనా సోర్స్ మంచిగా ఉండి తీసుకుంటే మట్టి పాత్రలోకి అందులో ఉండే మినరల్స్, కెమికల్స్ ఫుడ్లోకి వస్తాయి. మట్టి అనేది మనకి సో దాని క్వాలిటీ కూడా మనం చూసుకోవాలి, అది ప్యూర్గా చేసిందా లేదా తీసుకుంటే. కొంత పింగాణి కూడా మంచిది, మట్టి తర్వాత చేస్తారు కాబట్టి, కానీ అది కుకింగ్ పనికిరావు, ఈజీ పగిలిపోతే కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్టీల్ ఈజ్ బెస్ట్. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనం సిరీసే చేద్దాము. ఈ మట్టి పాత్రలు ఇలాంటివి వాడేటప్పుడు కూడా ఎలాంటి దాంతో తయారు చేశారు, ఇప్పుడు అవి కూడా కలుషితం వస్తున్నాయి కాబట్టి చూసుకోవాలని కోరుకుందాం. స్టీల్ అయితే మంచిదే, అల్యూమినియం మనం చెప్పుకున్నంత మరీ భయపడేంతగా లేదు కాబట్టి సో చూసి జాగ్రత్తగా వాడుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.